ఆల్మోస్ట్ జూలైలో మేము హృదయకాలయం సినిమా స్టార్ట్ చేసాము. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు రేపు అంటే ఏప్రిల్ 4 రేపు ఒక పెద్ద ఎత్తున పెద్ద రిలీజ్ చేయబోతున్నాము సినిమా. మొత్తం అన్ని ఏరియాలండి, ఒక్క ఏరియా అని చెప్పలేను. ఓవర్సీస్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, నైజాం, సీడెడ్, బెంగళూరు, నార్త్ ఇండియా ప్రతి ఏరియా బిజినెస్ క్లోజ్ చేసేసాం. అండ్ ఇంకొక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు శాటిలైట్ అనేది కొనట్లేదు ఏ సినిమాలకి. చిన్న సినిమాలు అయితే అసలు పక్కన పడేస్తున్నారు. మా సినిమా మా టీవీ వాళ్ళు శాటిలైట్ కూడా క్లోజ్ చేసేసాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అండి మాకు వరకు. ఎందుకంటే పెద్ద సినిమాలే ప్రస్తుతం హోల్డ్లో పెట్టున్న ఈ స్టేజ్లో మా టీవీ వాళ్ళు సినిమా చూసి వెంటనే పక్క రోజే కాల్ చేసి ఒక మంచి అమౌంట్ మాకు ఇచ్చి బిజినెస్ క్లోజ్ చేసేసారండి శాటిలైట్. సో సినిమా ఏ రేంజ్లో ఉంది అనే దానికి నాకు శాటిలైట్ క్లోజ్ అవ్వడమే ఒక ఎగ్జాంపుల్. అలాగే ఓవర్సీస్లో బిజినెస్ నేను చాలా పెద్ద అమౌంట్ పెట్టుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక టాప్ 6 హీరోస్లో ఉండే ఒక రేంజ్ బిజినెస్ ఉంటుంది. ఆ రేంజ్ బిజినెస్ పెట్టుకున్నారు వాళ్ళు. నాకే భయం వేస్తుంది. ఈ సినిమాలో ఒక పాత్ర చేశాను నేను. మీరు ప్రోమోలో చూస్తుంటారు, గంటల తరబడి నిలబడి వెయిట్ చేయడానికి కొట్టినది మీ అభిమానులు కాదు, ఆంధ్ర పోలీసుని. ఆ పోలీసులు నేనే. భైరవ్ రాథోడ్ నా పేరు సినిమాలో. గత సంవత్సరం మన తెలుగు సినిమా చూసుకుంటే దాదాపు 10% హిట్స్ ఉన్నాయి. గత 10 ఏళ్ళ కన్నా లాస్ట్ ఇయర్ 2013 హ్యాస్ బీన్ ఎ వెరీ గుడ్ ఇయర్. 2013 ఇయర్లో హిట్ అయిన సినిమాలు చూసుకుంటే మీరు స్వామివార నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వరకు, ఉయ్యాల జంపాల వరకు అన్నీ కూడా ఏదో కొంత వైవిధ్యము, కొంత ప్రయోగాత్మకత, దాంట్లో మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సెన్సిబిలిటీస్తో ఉంటూనే ఒక వైవిధ్యాన్ని చూపించిన సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా. మామూలుగా చిన్న సినిమాల గురించి మాట్లాడుకొని ఈ రోజుల్లో మా సినిమా గురించి ఇంత పాపులర్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నాం. మా సినిమా రేపు విజయవంతం అవుతుంది అనే నమ్మకానికి మాకు ఒక నమ్మకం ఏంటంటే, ఇక్కడ అందరం చాలా కష్టపడ్డాం. ఒక సినిమాకు అందరు కలిసి 100% వర్క్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు 100% వర్క్ చేశారు. కాబట్టి ఈ స్థాయిలో నిజంగా మేము ఉన్నాము ఈరోజు. రేపు ఏప్రిల్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం కూడా మాకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ సినిమా అని, ఫ్యామిలీ సినిమా అంటే కొన్ని రకాలుగా సినిమాలు ఉన్నాయి. కానీ మా సినిమా మాత్రము ఒక కుటుంబం మొత్తం హాయిగా కూర్చొని చూడాల్సినటువంటి సినిమా. క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా. అంటే ఎక్కడ మేము ఉదాహరణకి ఎక్కడ హీరో కానీ డ్రింక్ చేయడం కానీ చేయడం అటువంటి ఎలాంటి సీన్లు లేకుండా చాలా క్లీన్గా తీసాము. ఇంకా పోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ అంత కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా బాగా ఇచ్చారు. మా మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా మూవీకి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మీరు రండి. లైక్ 100 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకొని వచ్చి